మళ్ళా ఐతారం వచ్చిందబ్బా. ఏదోటి ఇంత కౌసుకూర తెచ్చుకునుడే. మొన్నటి వారం అయితే చికెన్ తెరువు వైనోళ్లే లేరుల్లా. తింటే రోగాలు వస్తాయని బుగులుకు అంత యాటకూరకు ఎగబడేటోరకు మటన్ రేటు 1000 దాటే. అది కొనలేము, ఇది తినలేము. గా భయం ఇంకా గినవోలే. ఇక కోడి కూర గిరాయికి రేపు ఎట్లుంటదో గాని చికెన్ సెంటర్ల ఓనర్లు రంది పడుతుర్రట. గిసొంటి అల్లా అందరు చూడాల్సింది గీ వార్త. ఎవల్వా చికెన్ తింటే బీమార్ వస్తుంది అన్నది జరి ఇటు చూడండి. మనోళ్ళు ఇంతగానో లైన్లు కట్టిండ్రు. ఆల్చం అయినా మంచిదే, ముక్క ముట్టిందే లెక్క నీ ఉల్చే అంత సేపు నిలబడ్డారు యాష్ట కొనక్కుంటా. పంచుతున్నది పుకట్ల మరి. హీగేమున్నది నాకని ఎట్లెగబడ్డారో చూడండి. డేకీసలు ఉడిచి పడేసిండ్రు. గిల్లు 200 కిలోల చికెన్ పకోడి 2000 గుడ్లు ఉడకబెట్టి వంచుతుంటే రోడ్ల మీద పోయేటోళ్ళంతా ఊరుకొచ్చి చూస్తుండగానే లూటి చేసిర్రు హైదరాబాద్ బండ్ల కూడా జాగిర్లా. ఒక 200 కేజీల చికెన్, ఒక 2000 గుడ్లు స్పాన్సర్ చేసాం. యాక్చువల్ గా ఎంత టైం పట్టిందన్న 200 కిలోలు అయిపోవడానికి? 1.5 అవర్. ఇది ఉప్పల్లన్నట. రోడ్డు మీద ఎంత దూరంకెళ్లి లైన్ కట్టిండ్రో. మంచిగా చికెన్ చీయలు నూనెలు గోలిచ్చి ఎచ్చం మసాలేసి పుకట్ల వంచుతున్నాం అనగానే తోపటి పోయేటోళ్ళంతా బండ్లు ఆపేసి పనులు బంద్ చేసి కడుపు నిండా తిన్నారు. కమ్మగున్నది అనుకుంటా. ఇక ఇటు చూడండి, గుంటూరు బగారా పువ్వ కోడి కూర ఫ్రీగా పెడుతున్నారు అని తెలిసి ఆడోళ్ళు, మొగోళ్ళు, పొరగాళ్ళు, పుచ్చగాళ్ళు అంతా ఉరుకొచ్చిండ్రు. అనొద్దుగా నీ ఇళ్లలో పొయ్యి ముట్టించిండ్రో లేదో. ఇంత పెద్ద మైదానం సరిపోక గేట్లు బంద్ చేసే కథ అయ్యింది. బయటకిన మస్తు మంది నిలబడ్డారు చుంకలు తినటానికి. కోళ్లకు రోగం వస్తున్నది తినద్దని ప్రచారం అయ్యే వరకు చికెన్ సెంటర్ వాళ్ళు ఈగలు చూపే కథ అవుతుంది. లేలే బగ్గా ఉడకబెడతాం కాబట్టి ఏం కాదని డాక్టర్లు చెప్పినా అమ్మో తినము మాకు పానమే ముఖ్యము అన్నారు. కానీ అదే చికెన్ ఫ్రీగా వంచి పెడుతుంటే గిది కథ. అంటే ఏంది, పైసలు పెట్టి కొంటే రోగం వస్తుంది కానీ పుక్కట్ల తింటే రాదా? ఏమున్నారన్న ఆయన ఆగమాగం అల్లుడు అత్తమెడల పుస్తకట్టినట్టు.